ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుభాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుశద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహారస్తం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈ రోజు మనం శ్రీమద్ ఆంధ్ర మహాభారతము ఆదిపర్వం సప్తమాశ్వాసం 10వ భాగంలోకి వెళ్తున్నాం. 9వ భాగంలో ద్రౌపదీదేవి స్వయంవరం జరిగి ఇక భీముడు అర్జునుడు ద్రౌపదీదేవిని తీసుకుని తమ ఇంటికి వస్తారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతోటి అమ్మ భిక్ష తీసుకొచ్చాము అనేటప్పటికీ ఆమె అర్థం కాక సరే అమ్మ మీరందరూ ఎప్పటిలాగనే పంచుకోండి 5గురు అంటుంది. అనంగానే చాలా ఆశ్చర్యపోతారు అందరూ. ఆ తర్వాత ఆమె బాధపడుతుంది, నేను చూడకుండా ఎలా అన్నాను, నేనేదో అనుకుని అన్నాను, కానీ నా మాట ఎప్పుడు మీరు జవదాటలేదు, ఇది మాత్రం ధర్మం కాదు కదా అని అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు, నువ్వే కదా తీసుకొచ్చావు అర్జున, కాబట్టి స్వయంవరం గెలిచింది నువ్వే కాబట్టి నువ్వే చేసుకుంటే. అప్పుడు అర్జునుడు అంటాడు, లేదన్నా నువ్వు యాక్చువల్ గా నువ్వు నాకంటే పెద్దవాడి, మా అందరికంటే పెద్దవాడివి కాబట్టి నువ్వే ఈమెను చేపట్టే అర్హత నీకు ఉంటది అని. లేదు లేదని, కాకపోతే 5 మంది కూడా ద్రౌపది మీద మనసు పడుతుంది. ఇక ధర్మరాజు అందులోను వేదవ్యాసుల వారు ఇక అమ్మ అందరూ చెప్పారు కాబట్టి సరే అందరం చేసుకోవడమే సబబు అని నిశ్చయం అవుతుంది. ఇక ఆ రోజు రాత్రి ద్రౌపదికి కుంతి ఎలా వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏంటి ఆహారం విషయంలో అన్ని చెప్తుంది. అయితే ద్రౌపది చక్కగా వాళ్లకు సేవ చేస్తూ వాళ్ళకి ఆ అత్తగారు ఎలా చెప్తారో అలాగే ఆహారాన్ని ఒక భాగము బంధువులకు, బాటసారులకు, ఆ తర్వాత ఇంటికి వచ్చేటువంటి అతిథి ఆ భాగులకు అందరికీ ఒక భాగం తీసి పెడుతుంది. ఇంకొక భాగము భీముడికి ఇస్తుంది. ఇంకొక భాగము మిగిలిన 4గురికి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మిగిలినది కుంతిను ద్రౌపది ఇద్దరు స్వీకరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే సమయానికి వాళ్ళందరికీ దర్భలు వేసి వాటి మీద కృష్ణాజినాలు వేసి ఆ తర్వాత వాళ్ళని పడుకోవడానికి పక్కలు సిద్ధం చేసి తను అక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకుంటది. ఇవంతా చూసి దృష్టద్యుమ్నుడు తన తండ్రికి చెప్తాడు, వాళ్ళు పడుకునేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారు, వీళ్ళని చూస్తుంటే వీళ్ళు
క్షత్రియ జాతి వాళ్ళైనా ఉండొచ్చు, బ్రాహ్మణ జాతులైనా ఉండవచ్చు, తప్పితే ఇంక వేరే జాతి వాళ్ళు కాదు అని చెప్తారు. అయితే ద్రుపదుడు వీళ్ళ గురించి తెలుసుకోవడానికని అలాగే తన పురోహితుడిని పంపిస్తాడు. ఇక ముందుకెళితే ఈరోజు 229 వచనం. వెండియువారల నిమ్ముగ నిరుంగ వేడి తన పురోహితుంబు తెంచినం. పురోహితుండును బ్రాహ్మణ సమూహంబు తోడ వచ్చి పాండవులందని ధర్మరాజు నియోగంబున భీమసేను చేత నర్ఘ్యాది విధుల నచ్చితుండై ఇట్లనియే. తాత్పర్యం. ఇంకా వాళ్ళ విషయం చక్కగా తెలుసుకుని రమ్మని తన పురోహితుడిని ప్రార్థించి పంపగా అతడు బ్రాహ్మణ సమూహంతో వచ్చి పాండవులను చూచి ధర్మరాజు ఆజ్ఞాపించగా భీమసేనుడు ఇచ్చిన అర్ఘ్యాది పూజలు అందుకొని ఇట్లా అన్నాడు. ఇక పురోహితుడిని పంపించగానే ఆయన తనతో పాటు తన వెంట ఇంకా కొద్దిగా బ్రాహ్మణ సమూహాన్ని తీసుకుని వెళ్ళంగానే ధర్మరాజు చెప్పడంతో వాళ్ళందరికీ అర్ఘ్యపాద్య పూజాదులతో నమస్కారం చేసుకుని వాళ్ళని సత్కరిస్తాడు భీముడు. అవన్నీ అందుకున్న తర్వాత ఆ పురోహితుడు ఇలా అన్నాడట వాళ్ళతోటి. 230. మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెరుంగవేడి చింతాకులుడైన వాడు ద్రుపదాదిపుడాతనికింబ్రియంబుగానా కెరిగింపుడింతయు ఘనంబుగనద్భుత యంత్రమత్స్యమున్ వీకునట్టులేసిన సువిక్రమునాతడు గోరు జూడంగన్. తాత్పర్యం. మీ కులం, గోత్రం, పేర్లు మిమ్మల్ని గురించి ప్రీతితో తెలుసుకొనాలని ద్రుపద మహారాజు చింతిస్తున్నాడు. ఆయనకు సంతోషం కలిగే విధంగా అంతా నాకు తెలియచేయండి. ఆశ్చర్యకరమైన ఆ మత్స్యయంత్రాన్ని తన పరాక్రమంతో ఆ విధంగా పడగొట్టిన మహావీరుడిని అతడు చూడగోరుతున్నాడు అనగా విని నవ్వుతూ ధర్మరాజు ద్రుపద పురోహితునితో ఈ విధంగా అన్నాడు. ఇంకా ఆయన వచ్చి ఏమంటారు, చల్లకుచ్చి ముంత దాచిపెట్టడం ఎందుకు అన్నట్టు ఇంకా ఆయన ఎదురుగానే అడిగేశాడు. మీ కులము, గోత్రము, పేర్లు మిమ్మల్ని అందరినీ గురించి ప్రేమతో తెలుసుకుందామని ఆయన పంపించాడు. దాని గురించి తెలుసుకోవాలని చింతిస్తున్నాడు కూడా. సరే, ఆయనకు సంతోషం కలిగజేయేలాగా మీరందరూ మీ విషయాలన్నీ చెప్పాలి అని అంటాడు. అదే అలాగే చెప్తాడు. ఈయన మత్స్యయంత్రాన్ని పడగొట్టినటువంటి ఆ మహావీరుడిని చూడాలనుకుంటున్నాడు ద్రుపద మహారాజు అని అంటే అప్పుడు నవ్వుతూ ధర్మరాజు ఆయనతో ఇలా అన్నాడు. 232. ఇవ్వైహాయస లక్ష్యం బివ్విలుమో పెట్టి నెట్టనేసిన వీరుండివ్వనితకు వరుడగునని నెవ్వగ మీ రాజు చులక నియమము చేసెన్. తాత్పర్యం. ఈ ఆకాశ మత్స్యయంత్రాన్ని ఈ విల్లు ఎక్కి పెట్టి కొట్టిన వీరుడు ఈ వనితకు భర్త అవుతాడు అని మీ ద్రుపద మహారాజు ఎంతో ఆలోచించి సులువైన నియమం చేశాడు. ధర్మరాజు అన్నాడు, ఈ ఆకాశ మత్స్యయంత్రాన్ని ఎవరైతే ఎక్కు పెట్టి కొట్టిన వీరుడే ఈ వనితకు భర్త అవుతాడని ఎంతో ఆలోచన చేసి ఆయన ఇలాంటి నియమాన్ని పెట్టాడు అని చెప్పి అంటాడు. 233. అతన్ని నియమించినట్లు యంత్రమేసి ఈతడి కన్యబడసే నుర్వీషులొద్ద నేల మమ్ముడా నెరిగెడు నెరిగి ఏమి సేయు వాడింకని మీ పతి చెప్పుమయ్యా. తాత్పర్యం. అతడు చెప్పినట్లే ఆ మత్స్యయంత్రాన్ని పడగొట్టిన ఇతడి కన్యను రాజులందరి సమక్షంలో పొందాడు. ఇక మీ రాజు మమ్మల్ని తెలుసుకుంటే ఎందుకు? తెలుసుకుని ఏం చేస్తాడు చెప్పండి. ధర్మం ప్రకారం మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు, కన్యను తీసుకొచ్చాడు. ఇదంతా రాజులందరి సమక్షంలోనే పొందాడు ఈ కన్యను. ఇప్పుడు ఈ రాజు, మీ రాజు ఎందుకు మమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు? తెలుసుకొని ఏం చేస్తాడు అని అంటున్నాడు. 234. బలహీనుడైన వానికి నలవియమో పెట్టి తివియనం నక్కార్ముకంబు బులహీనునకు కృతాస్తున కలివెయ్యే యాలక్ష్యమేయ నశమలీలను. ఇంకొకసారి అండి. బలహీనుడైన వాడికి నలవయ్యే మోపెట్టి తివియ నక్కార్ముకము బులహీనునకు కృతాస్తున కలవియే యాలక్ష్యవేయ నశమలీలన్. తాత్పర్యం. ఆ విల్లుని ఎక్కుపెట్టి లాగటం బలహీనుడైన వానికి సాధ్యమవుతుందా? కులహీనుడికి, అస్త్రవిద్య నేర్వని వాడికి లక్ష్యాన్ని అనాయాసంగా కొట్టడం సాధ్యమవుతుందా? ఎందుకు? ఇక్కడే తెలిసిపోతుంది కదా. అస్త్రవిద్య నేర్వని వాడికి ఇది రాదు, కులహీనుడైన వాడికి ఈ అస్త్రవిద్య నేర్చుకోవడం కుదరదు. కాబట్టి అలాంటి వాళ్ళకి సునాయాసంగా కొట్టడం కాదు. కాబట్టి మీ రాజు బాధపడాల్సిన అవసరం ఏముంది అని అంటున్నాడు. 235. పాండవులు ద్రుపద మహారాజు గృహమునకు పోవుట. వచనం. మీ రాజు మనోరథంబు సఫలం వయ్యవగవనేలా యనిన ధర్మరాజు పలుకు విని పురోహితుండు పోయి ద్రుపదున కెరింగించిన
ద్రుపదుండు దృష్టద్యుమ్నుంజూచి చాతుర్వర్ణ్యోచితంబులైన రథంబులు కొనిపోయి వారల దోడ్కొని రమ్మని పంచిన వాడును నా క్షణంబ పాండవుల పాలికి వచ్చి ఈ రథంబులెక్కి మా రాజు వద్దకు రండనిన పాండవులు రాజ్యయోగంబులై రత్నాంచితంబులైన కాంచన రథంబులెక్కి కుంతీదేవిని ద్రౌపదిని నొక్క రథం బెక్కించి తోడ్పని దుష్టద్యుమ్నుతో ద్రుపదరాధని వేషంబున కరుగుదెంచునుంత ద్రుపదుండును వారలకనేక విధంబులైన వస్తువులతి ప్రీతింబు తెంచిన పర్యార్థంబులైన యొండు వస్తువుల పరిగ్రహింపక సాంగ్రామికంబులైన యసి చర్మకారు కబాణు తూణీర రథమరూత వాజివారణ నివహంబుల పరిగ్రహించి తన యొద్దకు వచ్చువారి. తాత్పర్యం: మీ రాజు కోరిక సఫలమైనది, విచారించటం ఎందుకు అని ధర్మరాజు పలికగా విని పురోహితుడు వెళ్లి ద్రుపదునికి తెలియజేశాడు. అతడు దృష్టద్యుమ్నుడిని చూచి 4 జాతల వాళ్లకు ఉచితాలైన రథాలను తీసుకుని వెళ్లి వాళ్ళని తోడుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అతడు తక్షణమే పాండవుల దగ్గరకు వెళ్లి ఈ రథాలెక్కి మా రాజు దగ్గరికి రండి అని పలకగా వాళ్ళు రత్నాలు పొదిగినవి, రాజులకు తగినవి అయిన బంగారు రథాలెక్కి కుంతీదేవిని ద్రౌపదిని ఒక రథంలో కూర్చోపెట్టి తోడుకొని దృష్టద్యుమ్నునితో కూడి ద్రుపద మహారాజు ఇంటికి వచ్చారు. అప్పుడు ద్రుపదుడు వాళ్లకు అనేక విధాలైన వస్తువులను మిక్కిలి ప్రేమతో పంపాడు. వాటిలో శ్రేష్ఠాలైన ఇతర వస్తువులను పరిగ్రహించక యుద్ధ సంబంధాలైన కత్తులు, డాలులు, ధనస్సులు, బాణాలు, అమ్ముల పొదులు, రథాలు, రథం మీది కప్పులు, గుర్రాలు, ఏనుగులు వంటి వీటి సమూహాలను మాత్రమే స్వీకరించారు. ఈ విధంగా స్వీకరించి తనకు దగ్గరకు వస్తున్న పాండవులను ఇంకా చెప్తాడు ధర్మరాజు. మీ రాజు కోరిక సఫలమైంది, ఇంకా బాధపడ్డ ఎందుకు అని ధర్మరాజు అంటే పురోహితులు వెంటనే ద్రుపదుడికి తెలియజేయంగానే ద్రుపదుడు దృష్టద్యుమ్నుడిని ఏం చెప్తాడు, వెళ్ళేటప్పుడు 4 జాతులకు అంటే ఏంటి, క్షత్రియులకి ఏ రకమైన రథాలు కావాలో అలాంటి రథాలను, ఆ తర్వాత వైశ్యులకు ఎలాంటి రథాలు ఉపయోగిస్తారో అలాంటివి, ఆ తర్వాత బ్రాహ్మణులకు ఎలాంటి రథాలు ఉపయోగిస్తారో అలాంటివి, శూద్రులకు ఎలాంటి రథాలు ఉపయోగిస్తారో అలాంటివి, ఈ 4 రకాల రథాలను తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అసలు సరైన దృష్టద్యుమ్నుడు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి ఈ రథాలన్నీ మా రాజు మీ దగ్గరికి పంపించారు కాబట్టి మీరు ఈ రథాలను ఎక్కిరండి అనగానే వీళ్ళేం చేశారు, రాజులకు ఎటువంటి రత్నాలు ఉపయోగిస్తారో అలాంటి రత్నాలు పొదిగినటువంటి బంగారు రథాలలో వాళ్ళందరూ ఎక్కి కుంతిని ద్రౌపదిని ఒక రథం ఎక్కించి దృష్టద్యుమ్నుడితో సహా ద్రుపద మహారాజు దగ్గరకు వస్తారు. వస్తే ఈ ద్రుపదుడు వాళ్ళకు అనేక రకాలైన వస్తువులను ప్రీతితో పట్టేస్తాడు. అంటే బ్రాహ్మణులకు వేదాలు, వేదాంగాలు కాబట్టి వాళ్ళ పుస్తకాలు, ఇక వైశ్యులకు వ్యాపార నిమిత్తమైనటువంటి ఈ రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు ఇలాంటివన్నీ ఒక్కొక్క, ఇక శూద్రులకు వాళ్ళకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ పెడతాడన్నమాట. ఇక్కడ మళ్ళీ కత్తులు, డాళ్ళు ఇవన్నీ ఆయుధ సామాగ్రి అంతా పెడతాడు, తీసుకోండి అని. వీళ్ళేం చేస్తారు, అవేవి ముట్టుకోకుండా ఈటలు, బల్లెలు, ఇక ఖడ్గాలు, ధనస్సులు, అమ్ముల పొదులు వీటి దగ్గరికి వెళ్ళి ఇక రథాలు, రథం మీద కప్పులు, గుర్రాలు, ఏనుగులు అవన్నీ తీసుకుంటారని మిగతా వాటిని ఏవి పట్టించుకోరు. ఇవన్నీ తీసుకొని వాళ్ళు చక్కగా ద్రుపదుడి దగ్గరికి వస్తారు అనమాట. విశేషం, ధర్మరాజు గంభీరుడు, వాగ్మి, కార్యచతురుడు అని ఈ ఘట్టం నిరూపిస్తున్నది. తనను గురించి సాటిపాడైన ద్రుపరాజుకే చెప్తాడు కానీ ఇతరులకు చెప్పని ఆత్మాభిమాని. మీ రాజు పెద్దగా ఆలోచించి చిన్న నియమాన్ని పెట్టాడని తన ఔన్నత్యాన్ని తెలిపాడు. నియమమే ముఖ్యమన్నాడు. కానీ ద్రుపదుడు ఇతర వివరాలను ప్రకటించలేదు కదా. నియమ ప్రకారం ద్రౌపదిని గెలుచుకున్న తర్వాత వివరాలను గురించి విచారించి దుఃఖించటం ఎందుకని పలికి వివేకాన్ని ప్రదర్శించాడు. అంతటి బలపరాక్రమాలను ప్రదర్శించిన వాళ్ళు సామాన్యుల కారని తెలుసుకుంటాం సులభమే కదా అని విజ్ఞత ప్రదర్శించాడు. చివరకు ముక్తాయింపుగా మీ రాజు మనోరథం సఫలమయ్యింది, ఇంకా చింతించడం దేనికి అని అన్నాడు. ఈ వాక్యం ధర్మరాజు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నది. పైకి చూస్తే అనుకున్నట్లుగా మత్స్యయంత్రం భేదించి కన్యను వివాహం ఆడగలిగిన వరుడు దొరికాడు. ద్రుపదుని కోరిక తీరిందని భావం. లోనారసి చూస్తే అర్జునునికే ద్రౌపదినిద్దామని ద్రుపదుని మనోరథం కదా, అది తీరింది, ఇంకా విచారం ఎందుకు అని రమణీయార్థం. ఈ 2 అర్థాలలో ధర్మజుని అంతరార్థాన్ని తెలుసుకుందామని ద్రుపదుడు రథాలను పంపాడు, వివిధ వస్తువులను కానుకలుగా పంపాడు. ధర్మజుడు తాము బ్రాహ్మణులం కామని సుక్షత్రియులమని తమ చర్యల ద్వారా వ్యక్తం చేశాడు. వస్తుధ్వని సహజంగా పండిన కథాశిల్ప క్షేత్రం ఈ ఘట్టం. ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి,
ధర్మరాజు ఎంత బాగా వాళ్ళు క్షత్రియులు అని నోటితో చెప్పగానే చేతుల ద్వారా చూపించాడనమాట. 236 అజనీతరి అజినోత్తరీయులనతి సంభృత బ్రహ్మతేజుల సముదాతిత్యపసముల అజినోత్తరీయులనతి సంభృత బ్రహ్మతేజుల సముదాదిత్య సముల నాజానులంబి మహాబాహు పరిగుల నత్యున్నతాంసుల నతి విశాల వక్షుల నవిరళం వ్యాయామ దృఢ కఠినాంగుల వృషభాక్షులైన వారి బాండు కుమారుల భరత వంశేషుల జూచి సుత భ్రాతృ సుహృదమాత్య బంధుజనులతోడ పరమ విద్వన్ హీసురగణంబుతోడ సోమకుండు గరము సంత సిల్ల ఘనుల నత్యుత్తమ క్షత్ర వంశవరులగా నెరింగి. తాత్పర్యం, జింక చర్మం ఉత్తరీయంగా కలవాళ్ళు, అత్యధికమైన బ్రహ్మ తేజస్సు కలవాళ్ళు, ఉదయించిన సూర్యుడితో సమానులైన వాళ్ళు, మోకాలి వరకు వేలాడే ఇనుపగడియల వంటి చేతులు కలవాళ్ళు, మిక్కిలి ఎత్తైన భుజ శిఖరాలు కలవాళ్ళు, అతి విశాలమైన వక్షస్థలం కలవాళ్ళు, ఎడతెగని వ్యాయామంతో కట్టిపడి కఠినమైన అవయవాలు కలవాళ్ళు, ఆబోతు కన్నుల వంటి కన్నులు గలవాళ్ళు, భరతవంశరాజులు ఘనులు అయిన పాండుకుమారులను చూసి వాళ్ళు అత్యుత్తమ క్షత్రియ వంశశ్రేష్ఠులని తెలుసుకుని పుత్రులతో, తమ్ములతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, మహావిద్వాంసులైన బ్రాహ్మణ సమూహాలతో కలిసి ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు. ఇక జింక చర్మమే ఉత్తరీయంగా వేసుకున్నారు వాళ్ళు. అత్యధికమైన బ్రహ్మ తేజస్సుతో కనిపిస్తున్నారు పాండవులు. ఇక ఉదయించిన సూర్యుడితో సమానంగా ఉన్నారు. ఇక మోకాలి వరకు వేలాడుతున్నాయి వాళ్ళ ఇనుపగుళ్ళ లాంటి వాళ్ళ చేతులు అనమాట. అలాంటి వాళ్ళు, ఎత్తైన భుజ శిఖరాలు కలిగినటువంటి వాళ్ళు, అతి విశాలమైన వక్షస్థలం కలవాళ్ళు ఎలా ఉన్నారు? ఎడతెగని వ్యాయామాలు చేస్తూ బాగా గట్టిపడినటువంటి కఠినమైన దేహాలు, అవయవాలు కలిగినటువంటి వాళ్ళు, ఆబోతు కన్నుల వంటి కన్నులు అంటే పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఈ భరతవంశరాజులు కన్నులు. ఇలాంటి పాండుకుమారులను చూచి వాళ్ళు అత్యుత్తమ క్షత్రియ వంశ శ్రేష్ఠులని అనుకుని వాళ్ళందరూ ఇక ద్రుపద మహారాజు కొడుకులతోటి, తమ్ముళ్లతోటి, మిత్రులతోటి, మంత్రులతోటి, బంధువులతోటి, ఇక మహావిద్వాంసులైనటువంటి బ్రాహ్మణ సమూహాలతో కలిసి ఆయన ఎంతో వాళ్ళని ఆహ్వానించి సంతోషించాడు. విశేషం, ఆబోతు కన్నులు గుండ్రంగా ఎర్రగా అందంగా ఉంటాయి. పాండవుల కన్నులు అంత పౌరుషవంతంగా అందంగా ఉన్నాయి. 237 వచనం. మరియుందన యద్దకు వచ్చే శంకితులై క్షత్రియోచితంబులైన మహాహాసనంబులనున్న వారల రాజుపుత్రులంగా నెరింగియు సంశయాపనోదన పరుండై ధర్మతనయునకు ద్రుపదుండిట్లని నయ్యా మీరు క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయవులై కృమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణా పరిగ్రహణాథంబు దివంబున నుండి వచ్చిన దివ్యులరో ఎరుంగు మాకు సందేహము వయ్యున్నది మీ కలరు ఎరింగి మీ కలరు పెరింగి కాని ఇక్కన్య వివాహంబు సేయ నేరమనిన నృపదునకు ధర్మతనయుండిట్లని. తాత్పర్యం, అంతేకాక తన దగ్గరకు వచ్చి జంకు లేక క్షత్రియులకు తగిన ఉన్నతాసనాలపై కూర్చున్న పాండవులను రాజపుత్రులుగా తెలుసుకున్నప్పటికీ సందేహం తీర్చుకునాలని ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అయ్యా, మీరు క్షత్రియులో, బ్రాహ్మణులో, మాయావులై తిరుగుతున్న మంత్రసిద్ధిలో, లేక ద్రౌపదిని వివాహమాడటానికి దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలో తెలియటం లేదు. మాకు సందేహంగా ఉన్నది. మీ నిజ స్థితి తెలుసుకొని కాని ఈ కన్యకు వివాహం చేయలేము అని ద్రుపదుడు పలకగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. ఇంకా అంటున్నాడు అనమాట. అక్కడ ఎటువంటి భయం లేకోకుండా క్షత్రియులకు ఎలాంటి ఉన్నతాసనాలు ఏర్పాటు చేశారో అలాంటి ఉన్నతాసనాలపై కూర్చున్నారు పాండవులు. వాళ్ళు రాజకుమారులు అని తెలుసుకున్నారు. కానీ ఇంకా అనుమానం తీర్చుకోవాలని ద్రుపదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. అయినా అయ్యా, మీరు క్షత్రియులో, లేకపోతే బ్రాహ్మణులు, లేకపోతే మాయావులు, మంత్రసిద్ధులు, ఇక ద్రౌపది కోసం మీరు దిగి వచ్చినటువంటి దేవతలు మాకు తెలియట్లేదు. మాకు చాలా అనుమానంగా ఉంది. మీ నిజస్థితి ఏంటో తెలుసుకొని గాని మేము ఈ కన్యను మీకు ఇచ్చి వివాహం చేయలేము అని అంటే అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు. 238 క్షత్రియులము పాండు ప్రియ పుత్రులమేనగ్రజుండ భూనుతులు మరుత్పుత్రాజునయములమల చరిత్రులు నలుగురును వీరినందరిములెందెన్. తాత్పర్యం, మేము క్షత్రియులం, పాండురాజు ప్రియపుత్రులం, నేను పెద్దవాడను, లోకం కొనియాడే భీమార్జున నకల సహదేవులైన వీళ్ళు నలుగురు నిర్మలమైన నడవడి కలవాళ్ళు, ఎక్కడైనా శత్రువులను జయించగలవాళ్ళు. ఇంకా అప్పుడు చెప్పేశాడు అనమాట ధర్మరాజు. మేము క్షత్రియులము, పాండురాజు ప్రియమైన కొడుకులము, నేను పెద్దవాణ్ణి, లోకమంతా కొనియాడే భీమార్జున నకుల సహదేవులు వీళ్ళు నలుగురు
నిర్మలమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడి శత్రువులనైనా జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అని చెప్తాడు. 239. వీరు కుంతి మహాదేవులని తన్నును దమ్ములను దల్లిని నిరింగించిన నృపదుండతి హర్షరసావేశ పరవశుండై పెద్దయుం రొద్దునకు తెలిసి త్యానంద జలభరితనైనుండకుచు నా పుణ్యంబున లాక్షాగృహదాహంబు వలన విముక్తుల రైతిరని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయుని వలన విని ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి సామప్రియ భాషణంబులనభీష్ట సత్కారంబులను వారిం పూజించి యొక్కనాడు పుత్ర మిత్రామాత్య బాంధవ బ్రాహ్మణ పరివృతుండై ద్రుపదుండు సుఖాసీనులయ్యున్న పాండవులకిట్లనియే. తాత్పర్యం: మీరు కుంతి మహాదేవులు అని తనను తన తమ్ములను తల్లిని తెలియజేయగా ద్రుపదుడు అత్యధిక సంతోష రసావేశంలో మైమరచి చాలాసేపటికి తేరుకొని ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో నా పుణ్యం వలన లాక్షాగృహ దహనం నుండి మీరు తప్పించుకున్నారు అని సంతోషించి ఆ కథనంతా ధర్మరాజు వలన విని ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి ఇంపైన మాటలతో ఇష్టమైన సమ్మానాలతో వాళ్లను పూజించాడు. తరువాత ఒకరోజు పుత్రులతో మిత్రులతో మంత్రులతో బంధువులతో బ్రాహ్మణులతో కూడి ద్రుపదుడు సుఖాసీనులై ఉన్న పాండవులతో ఇట్లా అన్నాడు. ఇంకా వీళ్ళు కుంతి పుత్రులు అనేసి తమ్ముళ్లను తల్లిని అంతా చెబుతారనమాట, చూపిస్తాడు ధర్మరాజు. ఇక ద్రుపదుడు ఎంతో ఆనందపడిపోతాడు, సంతోషంతో ఆనందపడిపోతాడు. అసలు ఇక ఆ కళ్ళల్లో నుంచి ఆయనకి ఆనంద బాష్పాలు రాలిపోతుంటాయి. నా పుణ్యం నుంచే నా పుణ్యం కోసమేనేమో మీరు అసలు లాక్షాగృహంలో దహింపబడలేదు, తప్పించుకున్నారని సంతోషపడతారు. ఆ తర్వాత లాక్షాగృహ ధనం యొక్క కథ అంతా వృత్తాంతమంతా ధర్మజుడు తెలియచెప్తే ఆయన ధృతరాష్ట్రుని దుర్యోధనుని అందరినీ నిందించి వాళ్ళకి ఇష్టమైన మాటలతో ఇష్టమైన సమ్మానాలతో వాళ్ళని పూజిస్తాడు. తర్వాత ఒకరోజు పుత్రులతో మిత్రులతో బంధువులతో మంత్రులతో బ్రాహ్మణులతో కలిసి ద్రుపదుడు సుఖాసీనులైన ఉన్న పాండవులతో ఇలా అన్నాడు. 240. సుత్రామ పుత్రుడభిజన పాత్రుండు విచిత్ర వీర్యాపాత్రుడు శుభచారిత్రుండి విజయుండు మత్పుత్రికి వరుడయ్యనెట్టి పుణ్యోదయము. తాత్పర్యం: ఇంద్రుని కుమారుడు, జన్మించిన వంశానికి తగినవాడు, విచిత్ర వీర్యుని మనుమడు, మంచి నడవడి కలవాడు అయిన ఈ అర్జునుడు నా కుమార్తెకు భర్త అయ్యాడు. నా భాగ్యం ఏమనగలను. ఇంకా ఆయనకి ఎప్పటి నుంచో ఉంది కదా అర్జునుడి అల్లుడుగా చేసుకోవాలని పొందాడు అని. ఇంకా అదే అంటున్నాడు అనమాట. ఇంద్రుడికి పుట్టినటువంటి వాడు, జన్మించిన వంశానికి మంచి పేరు తెచ్చినటువంటి వాడు, విచిత్ర వీరుడికి మనుమడు, మంచి నడవడిక కలవాడు అయినటువంటి ఈ అర్జునుడు నా కూతురుకు భర్త అయ్యాడు. నా భాగ్యమేమి, నాకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 241 వచనం. స్వయంవర లబ్ధయైన ఇక్కన్యకనర్జునుండు ధర్మ విధింబా నిగ్రహణంబు సేయువాడనిన ద్రుపదునకు ధర్మతనయుండిట్లని. నది ఇట్లేను వివాహం వైన బదంపడి భీమసేనుండు వివాహం వైన మరి అర్జునుండు వివాహం బగుగాక ముందర అర్జునునకు బాణిగ్రహణంబు సేయనెట్లు నగిన సేయనెట్లగు ననిన ద్రుపదుండు ధర్మతనయునకిట్లని. తాత్పర్యం: స్వయంవరంలో లభించిన ఈ కన్యకను అర్జునుడు ధర్మ పద్ధతిలో వివాహం చేసుకుంటాడని ద్రుపదుడు పలకగా ధర్మరాజు ఇట్లా అన్నాడు. అదెలా వీలవుతుంది? నేను పెళ్లాడిన తర్వాత భీమసేనుడు పెళ్లాడతాడు, తర్వాత అర్జునుడు, ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎట్లా జరుగుతుంది అనగా ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. ఇక ఈయనందరినీ కూర్చోపెట్టాడు. అడుగుతున్నాడు అనమాట అందరిలో సభాముఖంగా. సరే, ఇక ధర్మ పద్ధతిలో అర్జునుడు వివాహం చేసుకుంటాడు ద్రౌపదిని అని అంటే అప్పుడు ధర్మరాజు అదెలా వీలవుతుంది ద్రుపద మహారాజా, నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా భీముడు చేసుకుంటాడు, భీముడు పెళ్ళయ్యాకనే అర్జునుడు, అందరికంటే ముందు అర్జునుడు ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటే అప్పుడు ద్రుపదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 242. అట్లయగు నేను ఇక్కన్యనభిమతముగ వసుమతి నాథ నీవ వివాహమగుము ధర్మ మార్గం ఎవ్వరికి నిదప్పగనే యనిన నాతని కనియ ధర్మాత్మజుండు. తాత్పర్యం: అట్లయితే ఓ రాజా,
నీ ఇష్ట ప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసుకును, ధర్మ మార్గం ఎవరూ తప్పరాదు కదా అని ద్రౌపదుడు చెప్పగా ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు. సరే అయితే ఓ ధర్మరాజా, నీ ఇష్ట ప్రకారమే ఈ కన్య నువ్వే వివాహం చేసుకో, ధర్మ మార్గం అప్పుడు ఎవరూ తప్పకూడదు కదా అని అంటే అప్పుడు ధర్మరాజు ద్రుపదుడితో ఇలా అన్నాడట. వచనం 243. ఏనకాది కన్యకనేమే ఉరము వివాహం వయ్యదా మస్మన్మాతృవియోగం విట్టిద యది మాకు నలంఘనీయం బనిన విని విస్మితుండై ద్రుపదుండిట్లని. తాత్పర్యం, నేనే కాదు ఈ కన్యను మేము 5గురం వివాహం చేసుకుంటాం, ఇదే మా తల్లి ఆజ్ఞ, అది మాకు దాటరానిది అనగా విని ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇట్లా అన్నాడు. ఇంకా ధర్మరాజు ఇప్పుడు షాకింగ్ బాంబ్ వేసేశాడు ద్రుపదుడి మీదకి. ఏంటి, నేను ఒక్కడనే కాదు 5 మందిని కలిసి చేసుకుంటాము, ఇది మా తల్లి ఆజ్ఞ, ఆమె ఆజ్ఞను మేము ఎప్పుడు జబదాటలేదు అంటే అప్పుడు ద్రుపదుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. 244. ఒక్క పురుషునకు భార్యలు పెక్కండ్రకుటెందుగలదు, పెక్కండ్రకు నాలొక్కతయకుటే యుగముల లెక్కదలను వినియు నెరుగమెవ్వరి వలనన్. తాత్పర్యం, ఒక్క మగవానికి పెక్కుమంది భార్యలు ఉండటం ఎక్కడైనా ఉన్నది, కానీ పెక్కుమంది మగవాళ్లకు ఒక్కతే భార్య కావటం ఏ యుగాలలోనూ ఏ కథలలోనూ ఎవ్వరి వలన విని ఎరుగం ఇంకన్నాడు. అయినా ఒక మగవాడికి ఎంతో మంది భార్యలు ఉండటం చూసాం కానీ వినడం ఉంది, కానీ ఇంతమంది మగవాళ్ళకి ఒక్క భార్యను ఏ యుగంలోనూ ఏ కథల్లోనూ ఎవరి దగ్గర కూడా మేము విని ఎరగలేదే అని అంటున్నాడు. 245. వచనం. నీవు లౌకిక వైదిక ధర్మ స్వరూప విదుండవు, ధర్మాత్మజుండవు, నీ పలుకులు ధర్మ విరుద్ధంబులు నానోడుదు, మైనను లోకంబుననిది యశ్రుత్వ పూర్వంబు, దీనినింక నీవును నేనును కుంతీదేవిను దుష్టధ్యుమ్నుండును విచారించి ఎల్లి నిశ్చయింతమని. తాత్పర్యం, నీవు లోక సంబంధమైన వేద సంబంధమైన ధర్మస్వరూపం తెలిసిన వాడు, ధర్ముని కుమారుడు, నీ మాటలు ధర్మ విరుద్ధాలని అనటానికి వెనుకాడుతాము, అయినా ఇది లోకంలో ముందెన్నడూ విననట్టిది, దీనిని గురించి నీవు నేను కుంతీదేవి దృష్టద్యుమ్నుడు మరింత ఆలోచించి రేపు నిర్ణయిద్దామని. ఇంకా ద్రుపద మహారాజు అంటున్నాడు అనమాట. ఏంటి, అయ్యా నీవు ధర్మరాజా, నువ్వు లోకం సంబంధమైనటువంటిది వేద సంబంధమైనటువంటి ధర్మం ఏంటో నీకంతా తెలుసు, నువ్వు ధర్ముడు కుమారుడు, ఇక నీ మాటలు ధర్మ విరుద్ధాలని అనడానికి కూడా మేము వెనకాడతాం, అయినా ఇది లోకంలో ఎప్పుడు ముందెప్పుడు మేము వినలేదు దీనిని గురించి నువ్వు నేను కుంతీదేవి దృష్టద్యుమ్నుడు ఇంకొంచెం ఆలోచించి రేపు నిర్ణయిద్దాము అని అంటాడనమాట. 246. వ్యాస మహాముని ద్రుపదుని యొద్దకు వచ్చుట. ఈహిత కార్యసిద్ధి ఇది ఎట్లకో తా సమకూరునంచు సందేహము పొంది సోమక యుధిష్ఠిరులను ఈహిత కార్యసిద్ధి ఇది ఎట్లకో తా సమకూరునంచు సందేహము పొంది సోమక యుధిష్ఠిరులున్న దధీయ ధర్మ సందేహ నివృత్తి పొందే జనుదెంచె బరాసుర శూనుడాత్మ తేజో స్మృత సూర్యతేజుడగుచున్ దిశలల్ల వెలుంగుచుండగన్. కోరుకున్న కార్యం నెరవేరటం ఎట్లా అని ద్రుపద ధర్మజులు సందేహపడుతూ ఉండగా వాళ్ళ ధర్మ సందేహాన్ని నివారించటానికే వ్యాస మహాముని సూర్య తేజస్సు నడిచే తన తేజస్సుతో దిక్కులన్నీ వెలుగుతుండగా అక్కడకు వచ్చాడు. ఇక కోరుకున్న పని ఎలా నెరవేరేది అని ద్రుపదుడు ధర్మరాజులు అందరూ సందేహపడుతుంటే వాళ్ళ సందేహాన్ని నివారించటానికని వ్యాస మహాముని ఎలా ఉన్నాడట, ఆయన సూర్య తేజస్సునే అణిచేటువంటి తన తేజస్సు అంత తేజస్సుతో ఉన్నాడట, ఆయన దిక్కులన్నీ వెలుగుతున్నాయట ఆయన తేజస్సుతోటి. అలా ఆయన అక్కడికి వచ్చాడట. విశేషం అలంకారం ఉపమా కొరకు అనే అర్థంలో నన్నయ్య నాడున్న పుంటెన్ అనే చతుర్థి విభక్తి పత్రేయం ఆనాటి తెలుగు భాషలో లేదు. 247 వచనం. ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకు కుంతీదేవియు పాండవులను బాంచాలుండునతి భక్తి మొక్కి యమ్మహామునింగాంచనమణిమయోచ్ఛాసనంబునను నిచి యర్ఘ్యపాద్యాది విధులం భూజించియున్న వారల కుశలం బడిగి హిత మధుర సత్య సంభాషణామృత రస ప్రవాహ సందోహంబున నందరం పరమానంద హృదయలం చేసియున్న యమ్మునీంద్రునకు ముకులిత కరకమనుండై ద్రుపదుండిట్లనియే.
తాత్పర్యం: ఈ విధంగా వచ్చిన వేదవ్యాసునికి కుంతీదేవి, పాండవులు, ద్రుపదుడు మిక్కిలి భక్తితో నమస్కరించారు. బంగారుతో మణులతో చేసిన ఎత్తైన ఆసనం మీద ఆ మహామునిని కూర్చుండపెట్టారు. అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించారు. ఆ మహాముని వాళ్ళను కుశలమడిగి మనస్సుకు హాయి కలిగించే సత్య సంభాషణ అనే అమృతరస సమూహంలో అందరూ పరమానంద హృదయులయ్యేటట్లు చేశాడు. అప్పుడు ద్రుపదుడు తన కరకమలాలను జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు. ఇక ఈ విధంగా వచ్చినటువంటి వేదవ్యాసుడికి కుంతీదేవి, పాండవులు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అందరూ చక్కగా నమస్కరించుకుంటారు. ఇంకా ఆయన్ని బంగారు సింహాసనం, మండ్లతో పొదిగినటువంటి బ్రహ్మాండమైన సింహాసనం మీద ఆయన కూర్చోబెడతారు. అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకు పూజిస్తారు. ఆ మహామునిని అనేక కుశల ప్రశ్నలు అడుగుతారు. ఇక ఆయన వాళ్లకు మనసుకు హాయి కలిగించేటువంటి సత్య సంభాషణలు అనేటువంటి అమృత రస సమూహంలో అందరినీ ఆయన ఆనంద పరవశులయ్యేటట్లు చేస్తాడు. ఎందుకు ఏమంటారు, ఒక ఇలాంటి మహాతేజస్వి మహాతపస్సంపన్నుడు అయినటువంటి అవతార పురుషుడైనటువంటి ఆ వేదవ్యాసుడు అలాంటి ఆయన దగ్గరకు వస్తే ఏమవుతుందండి? ఆయనలో బిగ్ మైండ్, స్మాల్ మైండ్ అని ఉంటుంది అనమాట. అలాంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే మన చిన్న జీవాత్మ ఎంతో సంతోషం పొందుతుంది కదా. ఎందుకు మనం తిరుపతికి వెళ్ళంగానే స్వామి దగ్గరికి వెళ్తే ఎందుకంత ఆనందపడిపోతాం? మనకేమీ గుర్తుకుండదు, ఎందుకంటే పరమాత్మ కాబట్టి. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వేదవ్యాసుని యొక్క ఆగమనంతో, ఆయన యొక్క సామీప్యంలో, ఆయన యొక్క సాంగత్యంలో సర్వము మర్చిపోయి ఆనంద పరవశులైపోతారు అందరూ. ఎప్పుడు కూడా మా గురుదేవుడి దగ్గరికి వెళ్తే మేము అందరం మర్చిపోతాం, ఏ బాధలున్నా ఏమున్నా అన్ని మర్చిపోయి ఆయన మీద అలాగా ఆయన వైపే చూస్తూ ఉండిపోతాం అనమాట మేమందరం. దాన్నే పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం. ఈ పరమాత్మ స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికి తనను తాను మర్చిపోయి తనలో తాను ఐక్యమైపోవడానికి సిద్ధమైపోతుంది అనమాట. అదే పరమాత్మ స్వరూపం యొక్క విశేషణం. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే ద్రుపదుడిక తన చేతులు జోడించి ఇలా అన్నాడు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.